2026లో ఫ్రెషర్స్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవచ్చా? జనరల్‌గా ఏంటి అంటే చాలామంది సైబర్ సెక్యూరిటీ అంటే హ్యాకింగ్ అనుకుంటారు. యాక్చువల్లీ హ్యాకింగ్ ఒకటే కాదు. సో, రియాలిటీ చెప్తాను. జనరల్‌గా ఏంటి అంటే ఒక కంపెనీలో ఎంప్లాయీకి మెయిల్ వస్తుంది. సాలరీ స్లిప్పు లేకపోతే సో, లాటరీ తగిలిందని చెప్పో, లేకపోతే నీకు ఆఫర్ లెటర్ వచ్చిందని చెప్పో, అర్జెంట్‌గా ఓపెన్ చేయండి. ఇమ్మీడియేట్‌గా ఈ డాక్యుమెంట్స్ పంపిండి అని ఒక మెయిల్ వస్తది. ఆ మెయిల్ ఓపెన్ చేయంగానే మొత్తం ఖతం. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకెళ్ళిపోతాయి. సో, ఇలాంటివి అటాక్స్ ఇదొక వన్ ఆఫ్ ద అటాక్ అనమాట. సో, ఇలాంటిది ఒకటి. తర్వాత మనం చాలా మోసాలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఒకటి జస్ట్ ఫోన్ ఎత్తితే కూడా మన ఫోన్‌ని హ్యాక్ చేస్తూ ఉంటారు. తర్వాత అంటే మన ఫోన్ ఎత్తంగానే అవతలోళ్ళకి అలర్ట్ వెళ్ళిపోతూ ఉంటది. సో, ఇలాంటి ఫిషింగ్ అనేది చేస్తూ ఉంటారు. మీరు చూసారో లేదో ఎంతమంది చూసారో నాకు తెలీదు. 'జంతారా' అనే ఒక మూవీ ఉంది. 'జంతారా' అని ఒక సిరీస్ ఉంది. వెబ్ సిరీస్ ఉంది. సో, ఎంతమంది చూసారో నాకు తెలీదు. ఒకవేళ తెలియకపోతే ఒకవేళ చూడకపోతే చూడండి. సో, ఈ 'జంతారాలో' ఒక ఊరు మొత్తం జస్ట్ ఫోన్‌లు పెట్టి అంటే ఇలాంటివి ఈ సైబర్ నేరాలన్నీ ఉంటాయి. చేస్తా ఉంటారు. ఇలాంటి సైబర్ నేరాలు జరగకుండా సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కాపాడుతూ ఉంటారనమాట. అంటే ముందుగా వాళ్ళని ఇలాంటి బారిన పడకుండా కాపాడుతూ ఉంటారు. సో, ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంపెనీస్‌లో కాన్ఫిడెన్షియల్ మ్యాటర్సు సో, ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే దీంతో పాటు బ్యాంకింగ్ సెక్టార్‌లో ఇలా చూసుకుంటే ప్రతి సెక్టార్‌లో ప్రతి కంపెనీకి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో సైబర్ నేరాలు పెరిగిపోతున్న పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటీ కూడా అవసరం పడింది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే సో, సాఫ్ట్‌వేర్ పోలీసులని కూడా అనొచ్చు మనం. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ యొక్క రక్షక భటులు అనొచ్చు. సో, ఇదే పోలీస్ అని కాదు కానీ సాఫ్ట్‌వేర్ పోలీసింగ్ ఇది అనుకోవచ్చు మనం. సో, ఈ సైబర్ అటాక్స్ జరగకుండా ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ఎథికల్ హ్యాకింగ్ లేకపోతే హ్యాకింగ్ చేయొచ్చు. లేకపోతే హ్యాకింగ్ చేసి మనము ఇన్ఫర్మేషన్ లాగొచ్చు. లేకపోతే ఐబొమ్మలాగా మనం ఇంకోటి చేయొచ్చు. ఇలా కాకుండా ఇది కూడా మనం కాపాడొచ్చు. ఇది ఒక మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అయితే దీంట్లో మెయిన్‌గా ఏంటి అంటే వీఐపీటీ ఆర్ ఎథికల్ హ్యాకింగ్ అని కూడా అనొచ్చు. సో, దీనికి సంబంధించి ఈ వీఐపీటీ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో చాలా బాగా కాల్స్ ఉన్నాయి. సో, దీనికి సంబంధించి ఒకవేళ మీరు నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ ప్లాన్ ఫర్ దిస్ టెక్నాలజీస్ అని మాదాపూర్లో ఉంది. దే ఆర్ ప్రొవైడింగ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆఫ్లైన్లో విజిట్ కండి. ఎందుకంటే ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఓకే జాబ్ అసిస్టెన్స్ సో దాని తర్వాత డీటెయిల్ ఇన్ఫర్మేషను అండ్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. ల్యాబ్ ఫెసిలిటీతో పాటు మీకు అక్కడే ఉండి ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి టీమ్ అవైలబిలిటీ ఉంటారు. దీంతోపాటు జాబ్ వచ్చే వరకు మీకు సపోర్ట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ప్లేస్మెంట్ కూడా సపరేట్ టీమ్ అనే వాళ్ళు ఉన్నారు. సో, ఇది ఒకసారి చూడండి. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్. చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఇదైతే ఇక్కడే అదే ప్లేస్లో ఉంది. సో, ఒకసారి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.